తిరుపతి జిల్లా కోట మండలంలో క్రిస్ సిటీలోని భూములు కోల్పోతున్నటువంటి ప్రతి రైతుకు బేషరతుగా నష్టపరిహారం చెల్లించాలి. భూములు కోల్పోయే రైతులకు ప్రతి సెంటుకు భూ పరిహారం అందేలా చేయాలి. లేనిచో న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. శనగ పంట మరో 10 నుండి 15 రోజుల్లో కోతకు వస్తుంది. అప్పటి వరకు భూముల్లో యంత్రాలతో పంటను నాశనం చేయడం సరికాదు. ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా పంటలు నాశనం చేసే ప్రారంభోత్సవాలు చేస్తామని చెప్పారా? బుల్డోజర్లతో పంట నాశనం చేస్తూ అధికారులు అత్యుత్సాహం చూపుతున్నారు. ఈ క్రిస్ సిటీలో జరుగుతున్నటువంటి భూమి సేకరణ విధానాన్ని చూట్టుకు మా యొక్క నాయకులు పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి పేర్నటి సాంప్రెడ్ గారు ఇక్కడ విచ్చేయడం జరిగింది. ఆయన యొక్క సమక్షంలో ఈ యొక్క పంచాయతీలో జరిగేటువంటి ఈ భూ సేకరణ ఏ విధంగా ఉంది, దీంట్లో ఎట్లాంటి అవకతవకలు జరుగుతున్నాయో చూడటానికి మా నాయకులు చేశారు. వారికి మా పంచాయతీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ పంచాయతీలో గత 2018 నుంచి ఇక సిబిఎస్ఈ ప్రాజెక్టు రావడం జరిగింది. అయితే 2018లో వచ్చిందే కానీ దాని యొక్క విధానం అట్లాగే కుంటిపడిపోయింది. దాని తర్వాత మా యొక్క ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మా యొక్క నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉన్నటువంటి శ్యాంప్రహడ్ గారి యొక్క నాయకత్వంలో అప్పుడు ఉన్నటువంటి గోపాలకృష్ణ గారు సబ్ కలెక్టర్ గారి యొక్క అధ్యక్షతన ఆ రోజు మా పంచాయతీలో ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నిటికి కూడా ఒక అవార్డు ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి డీకేటీ పట్టాలకు 15 లక్షలు, అదేవిధంగా సెటిల్మెంట్ పట్టాలకు 21,75,000 రూపాయల లెక్కన ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొంతమందికి ఆ యొక్క ప్రభుత్వంలో కొంత అమౌంట్స్ కూడా ఇచ్చారు. డీకేటీ పట్టాలకి, సిజిఎఫ్ఎస్కి అన్నిటి కూడా 15 లక్షల లెక్కన ఇచ్చారు. అదేవిధంగా పట్టా భూములకు కూడా ఇచ్చారు. అయితే అనివార్య కారణాల వల్ల మన ప్రభుత్వం రాకపోవడం అనేది మన 24లో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైన విధానంతో జరిగింది. కానీ ఇప్పుడు దాన్ని కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తూ ఈ క్రిస్ సిటీ అనేటువంటి ఈ యొక్క ఏరియాలో మా పంచాయతీలో 946 ఎకరాలను తీసుకుంటున్నారు. అయితే ఈ 946 ఎకరాల్లో కూడా 470 ఎకరాలు సుమారుగా అనాధీనం అని చెప్పి తేల్చారు. మేము గత నుంచి కూడా మేము ప్రభుత్వ అధికారులు కానీ ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాం, అయా 470 ఎకరాలు ఇది అనాధీనం లేదు, మాకు ఆల్రెడీ పట్టాలు ఇచ్చున్నారు, వాటి యొక్క విధానంలో కూడా మీరు అందరూ చూడండి అని చెప్తే ఏ ఒక్క అధికారి కూడా మా యొక్క ప్రార్థనని, మా యొక్క విన్నపాన్ని ఎవరు కూడా దాన్ని ఆలకించకుండా మా రైతుల్ని చాలా అన్యాయంగా ఈరోజు 470 ఎకరాలు మీకు అనాధీనం కిందే మీకు ఇస్తామని చెప్పడం చేశారు. సరే, ఓకే, అట్టాగే మా వాళ్ళందరూ కూడా కొంతమంది ఇంకెందుకు 8 లక్షల లెక్కన ఇస్తామని చెప్పారని కొంతమంది ఓకే అయితే కూడా దాంట్లో మళ్ళీ అబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పి సుమారుగా 120 ఎకరాలకు మాత్రమే మీకు అబ్జెక్షన్స్ లేవు, మిగతా మొత్తం ఈ యొక్క 250 ఎకరాలు పైచీలకు అవన్నీ కూడా మొత్తం ఈ యొక్క అబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పి దాన్ని మళ్ళీ పక్కన పెట్టారు. సరే పోనీ అయ్యా, మాకు పట్టాలు ఆల్రెడీ గతంలో ఇచ్చారు, మీరు ఏపీఎస్సీలో గత ఒక 20 సంవత్సరంలో ఏపీఎస్సీ జోనల్ మేనేజర్ గారు పంపించినటువంటి నోటీస్ ప్రకారం కూడా డీకేటీ ఉంటే వాటిని కూడా
ఇది కూడా మీకు డీకేటీ పట్టాలు లేవు. వీటిలో కూడా ఓన్లీ మీరు అనాధీనం లెక్కలో తీసుకుంటే డబ్బులు వస్తాయి, లేకపోతే ఈ డబ్బులు కూడా రావని చెప్పి మా యొక్క పంచాయతీలో ఈరోజు స్పెషల్గా వచ్చినటువంటి ఈ యొక్క ఎంఆర్ఓలు, ఉదాహరణకు బాలాపల్లి ఎంఆర్ఓ అయితే మాత్రం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీల యొక్క రైతుల్ని బెదిరిస్తున్నారు. దయచేసి దీన్ని మీరు పరిశీలించండి. మీరు కావాలంటే మొత్తం రైతులందరినీ కూడా ఎంక్వైరీ చేసుకోండి. ఈ విధంగా చేయడం ఎంతవరకు ధర్మమో ఒకసారి ఆలోచించండి. మీరు గత 2020లో ఇచ్చినటువంటి ఏపీఎస్సీ జోనల్ మేనేజరు డీకేటీ పట్టాని ఇస్తే ఆయన ఏం చెప్తారంటే డీకేటీ పట్టా, సీజీఎఫ్ఎస్ ల్యాండ్ ఈ రెండు కూడా 2018లోనే దీన్ని రద్దు చేసేసాము, మీకు డబ్బులు ఇవ్వమని చెప్పంటారు. అయితే రద్దు చేస్తుంటే 2018లో రద్దు చేస్తుంటే 2022లో డీకేటీకి, సీజీఎఫ్ఎస్కి డబ్బులు ఎట్లా ఇచ్చారు? అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్, వైఎస్ జగన్మోహన్ గారి ప్రభుత్వంలో 15 లక్షల రూపాయలకి ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. సుమారుగా దగ్గరగా 40 ఎకరాలకు ఇచ్చారు. అవి ఎట్లా ఇచ్చారు? ఎందుకని మాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చేటువంటి తహసీల్దార్ గారు ఇక్కడ ఉన్నటువంటి అమాయకులు అని చెప్పని వాళ్ళని తప్పుదోవ పట్టించే విధంగా చేస్తున్నారు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మాకు ఎటువంటి కంపెన్సేషన్ ఇవ్వకుండానే దౌర్జన్యంగా వేరుశనగ పంట వేస్తుంటాం, దాన్ని ఒక 20 రోజుల్లో పెరుక్కుంటాం సార్, అప్పుడైనా మీరు వేసుకోండి, అట్లాగే ఏదో విధంగా మీరు చెప్తున్నారు కదా మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటామని చెప్పి మా ఎస్సీ రైతులు, బీసీ రైతులు, ఎస్టీ రైతులు వాపోతుంటే కూడా దౌర్జన్యంగా ఈ యొక్క పంటలు తొక్కేసుకుంటూ జేసీపీలతో, ట్రాక్టర్లతో తొక్కేస్తూ ఈరోజు రోడ్లు వేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఏమైపోయిందా ఈరోజు? ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చిన ప్రాజెక్టు రాత్రే రోడ్లు వేసి రాత్రి ఇంత డెవలప్మెంట్ చేయాలనేటువంటి విధానం ఉందా? రైతుని ఈరోజు రోడ్డును పడేసి రైతే దేశానికి వెన్నెముక అనేటువంటి ఈ యొక్క దేశంని ఈరోజు జై కిసాన్ జై జవాన్ అనేటువంటి ఈ యొక్క మన భారతదేశంలో రైతును నాశనం చేసేటువంటి విధానాన్ని ఏ ప్రభుత్వం ఇచ్చిందో మాకైతే అర్థం కావట్లేదు. దయచేసి మా యొక్క నాయకుల యొక్క వాళ్ళ యొక్క సమక్షంలో మేము తెలియజేసేదంటే ఇక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క గోడు ఏంటంటే మా యొక్క నాయకులకి చెప్పుకోవడానికే ఈరోజు ఆయన మేము ఆహ్వానించాం. ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క గోడు తెలుసుకొని మాకు తగిన న్యాయం చేయాలి. ఒకవేళ ఇప్పుడు జరగకపోతే రాబోయేటువంటి జగన్ ప్రభుత్వంలో మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తుంది. ఆ ప్రభుత్వంలో అయినా సరే మా నాయకులు మన యొక్క మాజీ ముఖ్యమంత్రి వారికి మిస్టర్ శ్రీ జగన్మోహన్ గారు ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలియపరిచి మా రైతులందరూ కూడా రాబోయే కాలంలో మేము న్యాయం చేసే విధంగా చూస్తారని చెప్పి దానికోసంగా మా నాయకుల్ని ఇక్కడ పిలవడం జరిగింది. అయితే రేపు జరిగే విషయాలు ఎట్టున్నా ఉన్నా కానీ ఇప్పుడు మాత్రం తక్షణం మా నాయకుల యొక్క సమక్షంలో మేమైతే రాబోయేటువంటి కాలంలో ఇంకా కూడా ఈ యొక్క కార్యక్రమాలను ఉధృతంగా చేసి చట్ట ప్రకారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో, చట్ట ప్రకారంగా ఎట్లాంటి దీని మీద డెసిషన్ తీసుకురావాలో మా యొక్క నాయకుల యొక్క అధ్యక్షతన ప్రతి ఒక్క ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ రైతులకు కానీ, బీసీ రైతులకు కానీ, ఎస్టీ రైతులకు కానీ, మైనార్టీ రైతులకు అందరూ కూడా న్యాయం జరిగే విధంగా మా నాయకులు చేస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా నాయకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు జరిగినటువంటి అన్యాయాన్ని మరొకసారి అన్ని కూడా పరిశీలించి మా నాయకులు, మా రైతులందరూ కూడా ఈ యొక్క కొత్తపట్నంలో పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి రైతుకి న్యాయం చేసే విధంగా ఆయన వ్యవహరిస్తారని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.